నాదన్న మనోహర్ గారి పొజిషన్ ఏంటండి? జనసేనలో నాదన్న మనోహర్ గారు ఎవరండి? ఆయన పొజిషన్ ఏంటి చెప్పండి? నెంబర్ 2 కాదు? అవునవును. నాదన్న మనోహర్ ఇస్ ద నెంబర్ 2. ఈ ప్లేడ్ కీ రోల్, అవునా కదా? అటువంటి మనోహర్ గారు తండ్రి చచ్చిపోతే పరామర్శకు కూడా వెళ్ళలేదండి తండ్రి కొడుకులు. ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్, తెలుగుదేశానికి వన్ ఆఫ్ ది ఫౌండర్ అయినా. అంటే నాదెండ్ల చరిత్ర చూసుకుంటే నాదన్న మనోహర్ గారే తెలుగుదేశం పార్టీ రిజిస్ట్రేషన్ చేయించారని, మేనిఫెస్టో రాయించారని, తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఆయనని, ఆయనే ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చారని చెప్తున్నారు అవునంటే ఒక వర్గం. నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చంద్రబాబు నాయుడు మామగారు అయినటువంటి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు కాబట్టి పరామర్శించలేదు అనుకోవచ్చు కదా. అదే చెప్తున్నాను, ఆయన ఎన్నుపోటు పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు పడలేదా? వీళ్ళు కుటుంబ సభ్యులు కాబట్టి సరి చేసుకున్నారు. అదే అదే ఆయన ఆయన ఈనాడు రామోజీరావు గారి సాయంతో నాదన్న మనోహర్ గారి తండ్రిని చాలా పెద్ద నాయకుడు, గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా పేరైన. ఆంధ్రప్రదేశ్ లో 2 అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు, 19 మంది సీఎంలు చేశారండి. 2 ఉన్నారు అడ్మినిస్ట్రేటర్లు. వన్ ఈజ్ మరి చెన్నారెడ్డి, సెకండ్ వన్ ఈజ్ నాదన్న బాసరావు గారు. వీళ్ళిద్దరికే క్యాపబిలిటీ ఉంది యాక్చువల్ గా. వీళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, మాకు తెలుసు హిస్టరీ, మాది పొలిటికల్ ఫ్యామిలీ. నాదన్న బాసరావు అనే లాయర్ గారు చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్. అసలు తెలుగుదేశానికి వన్ ఆఫ్ ది ఫౌండర్ అండి ఆయన. ఆయన పార్టీ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మేనిఫెస్టో రాసి ఆయన ఎన్టీఆర్ పిలిచాడని ఒక వర్గం చెప్తుంది. మా పెదనాన్న గారు చెప్పేవారు. ఓకే. మా పెదనాన్న గారు ఏజ్ 87 years లో ఎక్స్పైర్ అయ్యారండి. మా పెదనాన్న గారు చెప్పేవారు. బాసరావు గారు వన్ ఆఫ్ ది ఫౌండర్. టీడీపీ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించింది ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర కాంగ్రెస్ లో ఉండగా ఆయన దగ్గర పనిచేశాడండి. చంద్రబాబు నాయుడు గారికి ఆయన దగ్గర పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు పొడిచాడంటే బాగానే ఉంది, అది తెలియదు. అప్పుడు మేము చిన్నవాళ్ళం, మాకు నిజానిజాలు మనకు తెలియదు. అది యాక్షన్ రియాక్షన్ అని కొంతమంది అంటున్నారు.